Hello Andy, Namaste. I am Dr. Gouthami Reddy, fertility expert and laparoscopic surgeon, Lata Maternity Nursing Home, Karimnagar. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ గర్భిణీ స్త్రీలు కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒకవేళ కోవిడ్ వస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఉందండి. అందరూ కూడా చాలా వరకు ఎంత ట్రై చేసినా అవాయిడ్ చేయలేకపోతున్నారు, ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మేము ఏం చేయాలి? అది అందరూ అడిగే ప్రశ్న. ఫస్ట్ మనం ఇన్ఫెక్ట్ అవ్వకుండా, కోవిడ్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. ముందు నుంచి అందరూ చెప్పినట్టుగానే మొదటిది మాస్క్ ఖచ్చితంగా ధరించండి. రెండవది బయటకి అత్యవసర పరిస్థితుల్లో తప్ప రాకండి. ఈవెన్ హాస్పిటల్కి వచ్చే విజిట్స్ కూడా తక్కువ చేసుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే రండి, లేదు అంటే టెలికన్సల్టేషన్ అంటే ఫోన్లో కానీ ఆన్లైన్ కాల్స్ కానీ ఎలా అయినా సరే కాల్ చేసి మీకు ఏదైనా సమస్య ఉంటే మాతో మాట్లాడండి. మూడవది, ఒకవేళ స్కాన్స్ కూడా చాలా వరకు స్కాన్స్ చేయించుకోకుండా, ఎందుకంటే అది కూడా ఎక్స్పోజర్, చాలామంది పేషెంట్స్ వెళ్తారు స్కాన్ సెంటర్స్కి కూడా, అక్కడికి కూడా అత్యవసరం అయితే తప్ప వెళ్ళనవసరం లేదు. ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల కూడా మీరు ఎక్స్పోజర్ అంటే మీరు ఇన్ఫెక్షన్ ఉండే ప్లేసెస్లోకి తక్కువగా వెళ్ళడం జరిగితే కూడా మీరు ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది. తర్వాత శానిటైజర్ వాడడం. ఒకవేళ మీరు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా ఇంటికి వెళ్ళగానే శానిటైజర్ వాడడం చాలా మంచిది. తర్వాత వ్యాక్సిన్ వేసుకోవడం. 13 వారాల తర్వాత గర్భిణీ స్త్రీ గర్భం 13 వారాల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే సోషల్ డిస్టెన్స్ పాటించడం. అంటే మనం ఎవరితోనైనా మాట్లాడాల్సి వచ్చినా, ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి దూరం అన్నది కనీసం ఒక 5 నుంచి 6 అడుగులు ఉన్నట్టయితే ఆ ఉమ్మి నుంచి వచ్చే తుంపరల వల్ల వచ్చే వైరస్ అన్నది మనకు సోకే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ ఎదుటి వ్యక్తి తుమ్మినా దగ్గినా వాటి వల్ల మనకు వైరస్ చేరే అవకాశం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ముందు మనం తీసుకోవాల్సిన చర్యలు. కోవిడ్ రాకుండా, లేదు ఒకవేళ ఇన్ఫెక్ట్ అయ్యారు అంటే కోవిడ్ ఆల్రెడీ పాజిటివ్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? కోవిడ్ పాజిటివ్ రాగానే చాలామంది భయపడిపోతున్నారు. భయపడకండి, కోవిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ కోవిడ్ వచ్చింది అనేసి చాలా టెన్షన్ పడిపోవడం మంచిది కాదు. దానివల్ల కూడా బీపీ రేజ్ అవ్వడం అంటే రక్తపోటు పెరగడము అలాంటి సమస్యలు వస్తాయి. అయితే ఏం చేయాలి? గర్భిణీ స్త్రీలకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా మిగిలిన వ్యక్తుల లాగానే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. మీకు ఏమైనా ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఉన్నప్పుడు మామూలుగా మేము పారాసిటమాల్ ఇవ్వడం జరుగుతుంది, అంతకు మించి ఏమి ఇవ్వడం లేదు పెయిన్ కిల్లర్స్ని. ఇంకొకటి ఏంటి అంటే అజిత్రోమైసిన్ కూడా ఇస్తున్నాం, 500 mg డైలీ ఓడి డోస్ ఇస్తున్నాము. అయితే యాంటీవైరల్ డ్రగ్స్ స్టార్ట్ చేయాల్సినంత సివియర్ ఇన్ఫెక్షన్ చాలా మందిలో ఉండట్లేదు. అండ్ ప్రెగ్నెన్సీలో మీరు ఇంటి దగ్గరే ఉండి అంటే హోమ్ క్వారంటైన్లో ఇంటి దగ్గరే ఉండి ఎప్పటి వరకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటే మీ శాచురేషన్, ఆక్సిజన్ అందే లెవెల్ ఉంటుంది, శాచురేషన్ చూసుకుంటాము. ఆ శాచురేషన్ అన్నది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోగలగాలి. మీ పల్స్ రేటు అంటే మన పల్స్ ఆక్సిమీటర్, ఫింగర్ పల్స్ ఆక్సిమీటర్స్ ఇప్పుడు చాలా వరకు అవైలబుల్ ఉన్నవి మార్కెట్లో కూడా, అది ఖచ్చితంగా తీసుకోండి. అండ్ దాంతోపాటు చూసుకొని మీ పల్స్ రేట్ ఎంత వస్తుంది, తర్వాత శాచురేషన్ ఎంత వస్తుందో ఖచ్చితంగా చెక్ చేసుకోగలగాలి. శాచురేషన్ లెవెల్స్ అన్నవి 94 పైన ఉన్నంత వరకు పర్వాలేదు, హోమ్ క్వారంటైన్లో ఉండి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే 94 కన్నా మీ శాచురేషన్ తగ్గుతుంది, ఊపిరి తీసుకోవడం మీకు కష్టం అవుతుంది, అండ్ దగ్గు జలుబు అన్నవి చాలా సివియర్గా ఉన్నవి, జ్వరం ఎక్కువగా ఉంది, 100 పైన మీకు టెంపరేచర్ ఉండి పారాసిటమాల్ వేసుకున్నా కానీ మీకు తగ్గడం లేదు, అండ్ గుండె దడగా ఉండడము, సివియర్ వీక్నెస్ లాగా అనిపించిన, ఊపిరాడకపోయినా, అలాంటి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా పల్మనాలజిస్ట్ని కలవడం మంచిది. అండ్ అప్పుడు 94 కన్నా శాచురేషన్ తగ్గి అలా ఇన్పేషెంట్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా తక్కువనే ఉంది. ఎందుకంటే చాలామంది అంటారు గర్భిణీ స్త్రీలలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, అందుకోసమని
వాళ్ళు ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే సివియారిటీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అని. కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ అన్నవి ప్రెగ్నెన్సీలో తక్కువగానే ఉంటాయండి. అయితే ఆ ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం మనం ఏం చేయడం బెటర్ అంటే, మీరు హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు 5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఒక రోజులో 5 నుంచి 6 లీటర్ల నీళ్లు తాగాలి. తర్వాత మంచి ఆహారం, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు లాంటివి తీసుకోవడం మంచిది. అయితే చాలామంది ఇమ్యూనిటీ బూస్టర్స్ అని ఎక్సెసివ్గా చాలా ఎక్కువగా విటమిన్స్ తినడం జరుగుతుంది. అలా చేయకండి. ఎంతవరకు మీకు అవసరమో మేము ఇచ్చే డోసును పట్టే వేసుకోండి. అండ్ కోవిడ్ రాకముందు, వచ్చిన తర్వాత, క్యూర్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది ఈవెన్ 6 months to 1 year లాస్ట్ మార్చ్ నుంచి ఇప్పటి వరకు కూడా విటమిన్ సి టాబ్లెట్స్, జింక్ టాబ్లెట్స్, విటమిన్ డి టాబ్లెట్స్ రెగ్యులర్గా తీసుకోవడం జరుగుతుంది. అది కూడా అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదండి. డాక్టర్స్ కన్సల్టేషన్ అంటే డాక్టర్ని సంప్రదించకుండా మీకు ఇంట్లో ఇలాంటి వైద్యం చేసుకోవడం వల్ల కూడా హైపర్ విటమినోసిస్, కొన్ని విటమిన్స్కి ఎక్కువ శాతం బాడీలో నిల్వ ఉండడం అనేది జరగదు. బట్ కొన్ని విటమిన్స్తోని ఆ ప్రమాదం కూడా జరుగుతుంది. కాబట్టి డాక్టర్స్ని సంప్రదించిన తర్వాతనే మందులు తీసుకోవడం మంచిది. బట్ ఆహారంలో మాత్రం ఈ విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను, పండ్లను తీసుకోవడం వల్ల, అండ్ ప్రోటీన్ ఫుడ్ అండ్ మొలకలు ఉంటాయి కదా, మొలకలు తినడం వల్ల కూడా మీ రోగ నిరోధక శక్తి అన్నది పెరిగి ఆ వైరస్తో ఫైట్ చేయగలిగే, అంటే వైరస్ మన మీదకి వచ్చినప్పుడు మన బాడీలో ఉండే కొన్ని కణాలు అన్నవి ఆ వైరస్ని అడ్డుకోవడానికి పనిచేస్తాయి. అలాంటి కణాల వృద్ధి కోసమని ఈ ప్రోటీన్ ఫుడ్ కానీ, వైటమిన్ సి కానీ ఉపయోగపడతాయి. కానీ అధిక మొత్తంలో తీసుకోవడం ఎప్పుడు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. సో ఇలాంటి ఫుడ్ తీసుకొని, వాటర్ ఎక్కువగా తీసుకొని, ఎప్పుడు కూడా కోవిడ్ సెంటర్ వాళ్ళతో, గవర్నమెంట్లో కోవిడ్ సెంటర్ వాళ్ళు కూడా కాల్ చేస్తూనే ఉంటారు, హెల్త్ ఎలా ఉంది ఏంటి అని. వాళ్ళతోనైనా కాంటాక్ట్లో ఉండండి. లేదంటే మీ గైనకాలజిస్ట్తో కానీ లేదా పల్మనాలజిస్ట్తో కానీ ఫోన్ కన్సల్టేషన్, అంటే ఫోన్లో మాట్లాడడం వల్ల మీకు ఎలా ఉంది, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయి అంటే ఒకసారి ఫోన్లో మాట్లాడండి. మీ సాచురేషన్ లెవెల్స్ని బట్టి, మీ హెల్త్ కండిషన్ బట్టి ఎప్పుడైతే ఇంటి దగ్గర ఉండడం మంచిది కాదు అనుకున్నప్పుడు మేమే మీకు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ కండి అని చెప్పడం జరుగుతుంది. అంతేకాని కంగారు పడిపోయి అన్నీ బాగానే ఉన్నా, హెల్త్ కండిషన్ బాగానే ఉన్నా కంగారు పడిపోయి ఇన్పేషెంట్ అడ్మిట్ అవ్వడానికి కోసమని వెళ్ళకండి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో బెడ్స్ కానీ, ఆక్సిజన్ కానీ, మనకు మెడిసిన్ కానీ సరిపోయాన్ని లేవు. అలాంటప్పుడు మనం ఇంటి దగ్గర ఉండి క్యూర్ చేసుకోగలిగినప్పుడు ఈ జాగ్రత్తలన్నీ పాటించి ఇంటి దగ్గర ఉండి హోమ్ క్వారంటైన్లో ఉండి మనం ట్రీట్ చేసుకోగలగాలి. ఒకవేళ మనం అలా చేసుకోలేనప్పుడు మాత్రమే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వడం మంచిది. థ్యాంక్ యూ.